ఈ వీడియోలో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి టెన్స్ గురించి నేర్చుకుంటున్నాము. అంటే ఈ టెన్స్ మీద టెట్ ఎగ్జామ్లో కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్లో కావచ్చు, వేరే ఇతర ఎగ్జామ్లో కానీ బిట్ వచ్చినప్పుడు మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎటువంటి క్లూ వర్డ్స్ ఉన్నాయి అనేటువంటిది నేర్చుకోబోతున్నాం. సో ఒకసారి ఇక్కడ నేను టేబుల్ ప్రొవైడ్ చేశాను లాజిక్స్ కోసం, ఒకసారి గమనించండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఫస్ట్ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత లాజిక్స్ చెప్తాను. సో ఇందులో మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఈ వర్డ్స్, రైట్? అవేంటిది? లుక్, లిజన్, సీ, నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, కరెంట్లీ. ఈ వర్డ్స్ నేర్చుకుంటే ఈ టెన్స్ని మీరు ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి. లుక్ అంటే అది ఏంటిది? సింపుల్ ప్రజెంట్ టెన్స్. నౌ, ఇందులో నవ్వు ఎక్కడుంది గమనించండి, ఇక్కడుంది. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఆ విధంగా, రైట్? సో ఇవి ఉంటే అందులో యామ్, ఈజ్, ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో గమనించండి, ఇక్కడుందా? లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఈజ్ ఉంది కదా, సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇంత ఈజీగా మనం ఆన్సర్ను రికగ్నైజ్ చేయవచ్చు. సో ఇంకొన్ని వాటి గురించి కంప్లీట్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, రైట్. గమనించండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నారు. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ ఉంటుంది, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇది ఇందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. యామ్ అనేటువంటిది ఐ అనే ప్రొనౌన్కి ఉపయోగిస్తాం. ఆర్ అనేటువంటిది వి, యు, దే, విఆర్, యుఆర్, దే ఆర్ వాటికి ఉపయోగిస్తాం. ఈజ్ అనేటువంటిది హీ, షీ, ఇట్కి ఉపయోగిస్తాం. సో క్లూ వర్డ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లుక్, లిజన్, సీ, నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, కరెంట్లీ. ఇంకొకటి కూడా ఉంటుంది, డోంట్ డిస్టర్బ్, రైట్? ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్. సో ఇప్పుడు బిట్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. గమనించండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుక్ ద బేబీ డాష్. ఇక్కడ ఏమొస్తుంది? క్రై, క్రైస్, ఈజ్ క్రైయింగ్, క్రైడ్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? లుక్. సో గమనించండి, ఇక్కడ ఉంది లుక్. సో అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఆన్సర్లో ఏముండాలి? ఇవి ఉండాలి. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉండాలి. వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. యామ్ లేదా ఈజ్, ఆర్ ఉండాలి, వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉండాలి. అలా ఎక్కడుంది గమనించండి, ఇదిగోండి, ఇది. ఈజ్ క్రయింగ్. లుక్ ద బేబీ ఈజ్ క్రయింగ్. నెక్స్ట్ది, దే డాష్ ఫుట్బాల్ నౌ. దే డాష్ ఫుట్బాల్ నౌ. సో ఇందులో ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? నౌ. నౌ ఉంటే ఏముండాలి? యామ్ ఉండాలి, లేదా ఈజ్ ఉండాలి, లేదా ఆర్ ఉండాలి. తర్వాత వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉండాలి. సో అది గమనించాలి మనం. ఇందులో ఉందా? లేదు. అంటే ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఉందా? కాదు, ఆన్సర్ కాదు. ఇందులో కూడా లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఆర్ ప్లేయింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, రైట్? ఇక్కడ మరి ఆరే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గమనించండి, ఆర్ దేనికి వస్తుంది? వీటికి వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ప్రొనౌన్ ఏంటిది మనకు అంటే దే. దే ఉన్నప్పుడు ఇదిగోండి, దే ఉన్నప్పుడు ఆర్. సో మీకు కంప్లీట్గా కావాలి అంటే టేబుల్ నేర్చుకోండి. ఓన్లీ మనం లాజిక్సే కావాలి అంటే ఇంతవరకు గుర్తుపెట్టుకొని యామ్, ఈజ్, ఆర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఐ డాష్ మై హోంవర్క్ ఎట్ ద మూమెంట్. ఐ డాష్ మై హోంవర్క్ ఎట్ ద మూమెంట్. సో ఇందులో ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? ఎట్ దిస్ మూమెంట్, రైట్? ఎట్ ద మూమెంట్. సో ఇలా ఉన్నప్పుడు అది ఏంటిది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో అలా ఉన్నప్పుడు ఏముండాలి? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉండాలి. అది ఎక్కడుంది గమనించండి. హియర్ ఈజ్ ద ఆన్సర్. ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ ఎట్ దిస్ మూమెంట్ లేదా ఎట్ ద మూమెంట్. నెక్స్ట్, లిజన్ సమ్ వన్ డాష్ ద డోర్. సో ఇక్కడున్న క్లూ వర్డ్ ఏంటిది? లిజన్. గమనించండి, ఇక్కడ లిజన్ ఉంది. ఇలా ఉన్నప్పుడు యామ్, ఈజ్, ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఉందా? నో, లేదు, రైట్? ఇక్కడ లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇందులో ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఎక్కడుంది మరి అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజ్ నాకింగ్. లిజన్ సమ్ వన్ ఈజ్ నాకింగ్ ద డోర్, రైట్? గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ షీ డాష్ టీ నౌ. సో ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ అంటే క్లూ వర్డ్ ఏంటిది? నౌ, రైట్. సో నౌ ఇదిగోండి ఇక్కడ ఉంది, రైట్. సో అది ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది అది? ఇగో ఇక్కడ ఉంది. షీ డాష్ టీ నౌ, అక్కడ షీ ఈజ్ మేకింగ్ టీ నౌ. నెక్స్ట్ ఇది గమనించండి. వి డాష్ ఫర్ ద బస్ కరెంట్లీ. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? ఇది. సో ఇప్పుడు గుర్తించండి ఆన్సర్ ఏమొస్తుంది? ఇది వస్తుందా, ఇది వస్తుందా, ఇది వస్తుందా, ఇది వస్తుందా? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ప్లీజ్ టైప్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నేను ఒక 5 seconds టైం ఇస్తాను. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. 1 2 3 4 5. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఇలా ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆన్సర్. ఆర్ వెయిటింగ్. వి డాష్ ఫర్ ద బస్ కరెంట్లీ, రైట్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ కరెంట్లీ. నెక్స్ట్ ద బాయ్స్ డాష్ ఇన్ ద రివర్ నౌ. దట్ బాయ్స్ డాష్ ఇన్ ద రివర్ నౌ. స్విమ్, ఆర్ స్విమ్మింగ్, స్వామ్, స్విమ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? నౌ. సో అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు గుర్తించాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. ద బాయ్స్ ఆర్ స్విమ్మింగ్ నౌ. నెక్స్ట్ మై ఫాదర్ డాష్ టీవీ రైట్ నౌ. మై ఫాదర్ డాష్ టీవీ రైట్ నౌ. మై ఫాదర్ వాచ్డ్, వాచెస్, ఈజ్ వాచింగ్, వాచ్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది మనకు? నౌ అనేటువంటిది క్లూ వర్డ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. ఈజ్ వాచింగ్ నౌ. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ టీవీ రైట్ నౌ. నెక్స్ట్ బిట్. ఐ డాష్ టు మ్యూజిక్ నౌ. లిజన్, యామ్ లిజనింగ్, లిజన్స్, రైట్, లిజన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? నౌ అనేటువంటిది క్లూ వర్డ్. సో ఈ క్లూ వర్డ్స్ అనేటువంటివి తప్పకుండా యు మస్ట్ లెర్న్ ఆల్ దీస్ క్లూ వర్డ్స్, బికాస్ మీరు గుర్తించేటువంటి ఆన్సర్ డిపెండ్స్ ఆన్ దీస్ క్లూ వర్డ్స్ ఓన్లీ, రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఐఎమ్ లిజనింగ్. I am listening to music now. Next. The teacher dash the lesson at present. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? ఎట్ ప్రజెంట్. గమనించండి, ఎట్ ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ, రైట్. సో ఇది క్లూ వర్డ్. సో ఎట్ ప్రజెంట్ ఉన్నప్పుడు అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనం ఫస్ట్ దాన్ని నోటీస్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్స్, ఎక్స్ప్లెయిన్డ్, ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, explain. The correct answer is explaining. The teacher is explaining the lesson at present. Next bit. The cat dash on the sofa now. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? నౌ. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. స్లీప్స్, స్లెప్ట్, ఈజ్ స్లీపింగ్, స్లీప్. సో ఆన్సర్ ఈజ్ స్లీపింగ్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా నౌ. నెక్స్ట్ బిట్. దే డాష్ డిన్నర్ ఎట్ ద మూమెంట్. దే డాష్ డిన్నర్ ఎట్ ద మూమెంట్. ఆర్ ఈటింగ్, ఈటింగ్, ate, eats. The correct answer is are eating. So ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? దిస్ ఈస్ ద క్లూ వర్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్ ఈటింగ్. దే ఆర్ ఈటింగ్ డిన్నర్ ఎట్ ద మూమెంట్. నెక్స్ట్. She dash a letter now. Writes, wrote, is writing, write.
సో ఇక్కడ ఉన్న క్లూ వర్డ్ ఏంటిది? నౌ. సో నౌ ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఆన్సర్ ఏముండాలి? యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ అనేటువంటి ఆప్షన్లో ఉండాలి. వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉండాలి. సో అది ఆన్సర్ అవుతుంది. సో గమనించండి, ఆన్సర్ ఎక్కడుంది ఇందులో? ఇది. రైట్, దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఈజ్ రైటింగ్. షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ నౌ. నెక్స్ట్, ద చిల్డ్రన్ డాష్ లౌడ్లీ నౌ. షౌట్, షౌటెడ్, ఆర్ షౌటింగ్. నెక్స్ట్, షౌట్స్. The answer is are shouting, right? So am, is, are ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆర్ షౌటింగ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఐ డాష్ ఫర్ మై ఫ్రెండ్ కరెంట్లీ. వెయిట్, వెయిటెడ్, ఐఎమ్ వెయిటింగ్, వెయిట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్, ఇక్కడ ఇందులో కరెంట్లీ అనేటువంటిది క్లూ వర్డ్, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో యామ్, ఈజ్, ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ బిట్, ద బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై నౌ. ఫ్లై, ఫ్లీవ్, ఆర్ ఫ్లయింగ్, ఫ్లైస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్ ఫ్లయింగ్, రైట్? యామ్, ఈజ్, ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. సో ఈ టెన్స్కు సంబంధించినటువంటి లాజిక్స్ మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇటువంటి లాజిక్స్ తోటి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీద నా ఛానల్లో వీడియోలు కలవు, తప్పకుండా వాటిని చూడగలరు. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను ఆల్రెడీ కొన్ని బుక్స్ను ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ ప్లేస్లో నేను రెఫర్ చేస్తున్నాను, ఒకసారి అక్కడ క్లిక్ చేసి చూడగలరు, రైట్? నెక్స్ట్, so repairs, repaired, is repairing, repair. The correct answer is repairing. He is repairing his bike right now. Mother dash food now. Cooks, cooked, is cooking, cooks. కుక్. సో మనకు ఆన్సర్ ఏంటిది? ఈజ్, యామ్, ఈజ్, ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్, రైట్? ఇది ఆన్సర్. ఇలా మనం ఈజీగా టిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? ద స్టూడెంట్స్ డాష్ నోట్స్ ఎట్ ప్రజెంట్. రైట్, wrote, ఆర్ రైటింగ్, రైట్స్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ రైటింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. యామ్, ఈజ్, ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్. నెక్స్ట్, she dash to her sister now. She dash to her sister now. Talk, talked, talking, is talking, talk. am, is, are ఉన్నది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈజ్ టాకింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. షీ ఈజ్ టాకింగ్ టు హర్ సిస్టర్ నౌ. నెక్స్ట్, వీ డాష్ ఏ మూవీ కరెంట్లీ. వాచ్, వాచ్డ్, ఆర్ వాచింగ్, వాచెస్. సో యామ్, ఈజ్, ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ కాబట్టి ఆర్ వాచింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈ టెన్స్కు సంబంధించినటువంటి లాజిక్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా కామెంట్లో నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.